హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్ మెయిన్స్లో భాగంగా మనం ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనండి. ఎకానమీ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి మ్యాక్సిమం 2 or 3 వీడియోస్ డైలీ మనం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. 2 or 3 అంటే దాని అర్థం ఏంటంటే 2 లేదా 3 సబ్జెక్టుల నుంచి మనకి అప్డేట్ అయితే అందుతుంది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, అలాగే హిస్టరీ కూడా చేసాం. ఇప్పుడు ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్యారలల్గా అన్నీ మనకి రన్ అవుతుంటాయి అన్నమాట. జస్ట్ మీరు అలా వాచ్ చేసుకొని అవసరమైనప్పుడు నోట్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అన్నమాట. దీనికి ఏం చేయాలంటే కంటిన్యూస్గా మనం రీడింగ్ అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకి సక్సెస్ రేట్ అనేటటువంటిది పెరుగుతుంది. ఓకేనండి. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్ అన్ని సబ్జెక్టులు కూడా మనకి ఇక్కడ డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, మీరు ఎక్కడైనా తీసుకోండి, మన కంటెంట్ ఒకసారి చూడండి. ఓకేనా. కంపేర్ చేసుకోండి, తర్వాత మీకే అర్థమవుతుంది సిలబస్ యొక్క డెప్త్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఎలా మనం డిస్కస్ చేస్తున్నాం అనేటటువంటిది ఇక్కడ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది. ఓకేనా. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలండి. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కంటెంట్ మనకి గ్రూప్ 2కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఎకానమీలో భాగంగా ముందు సిలబస్ అవుటర్ వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏమి ఇచ్చాడంటే మనకి మీ ప్రతిదీ కూడా మీరు సిలబస్ కంపారిజన్ చేసుకోవాలి. సిలబస్ ప్రకారం మనం వెళ్తామన్నమాట. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అసలు ఎలా నిర్మాణం అనేటటువంటిది జరిగింది, భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణం జరిగేది అనేటటువంటిది ఇక్కడ ఇచ్చారు. అలాగే మన యొక్క ప్రణాళికల యొక్క పరిస్థితి ఏంటి, మన యొక్క ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటికీ జాతి ఆదాయం అవ్వచ్చు, అలాగే వృత్తి నిర్మాణం అవ్వచ్చు, అలాగే ఆదాయ రంగాల పంపిణీ అవ్వచ్చు. ఇలా మనకి సిలబస్ ఇచ్చాడు. మీరు ఒకసారి సిలబస్ కంపేర్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేటటువంటిది వస్తుంది అనమాట. నేను మాత్రం సిలబస్ ప్రకారం మనం 1 by 1 టాపిక్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం విత్ బేసిక్ లెవెల్ నుంచి. ఓకేనా. అలాగే ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, తర్వాత సంస్కరణలు అయితే వస్తాయి మనకి. నీతి ఆయోగ్ పాత్ర, దాన్ని తర్వాత మార్చారు కదా, ప్రణాళిక సంఘాన్ని నీతి ఆయోగ్గా మనం మార్చుకున్నాం. అవి తర్వాత మనం చూస్తామన్నమాట. ఇలా ఫస్ట్ చాప్టర్. తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చేసి టోటల్గా మనకి ఆర్బీఐ యొక్క పరిస్థితి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా కంట్రోల్ చేస్తుంది, అలాగే మన విదేశీ వాణిజ్యం ఎలా నడుపుతుంది, బ్యాంకింగ్ సెక్టార్ ఎలా ఉంది, అసలు ద్రవ్యం అనేటటువంటిది ఎలా సరఫరా అవుతుంది, ఒకవేళ ఎక్కువైతే ఏంటి పరిస్థితి, తక్కువైతే ఏంటి పరిస్థితి, మనకి ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది వస్తుంది, ద్రవ్యం అనేటటువంటిది చలామణి ఎక్కువైతే, తక్కువైతే మనకి ద్రవ్యం అనేటటువంటిది తక్కువైతే మనకి డిఫ్లేషన్ లేదా ప్రతిద్రవ్యోల్బణం అనేటటువంటిది వస్తుంది. సెకండ్ చాప్టర్లో ఇది డీప్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా. అలాగే మనకి థర్డ్ చాప్టర్కి వచ్చేసి నెక్స్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ద్రవ్యోల్బణం గురించి కానీ, దానికి ప్రభుత్వం ఏం తీసుకుంటుంది, ఆర్బీఐ ఎలా చేస్తుంది, మన యొక్క పన్నుల వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఏపీ ఎకానమీ అవ్వచ్చు, అలాగే ఇండియన్ ఎకానమీ టోటల్గా ఇచ్చేస్తారు. 3 సెక్టార్స్ ఇన్ డెప్త్ మనం డిస్కషన్ అనేటటువంటిది చేయాలన్నమాట. 3 సెక్టార్ల గురించే తర్వాత 3, 4, 5 చాప్టర్లు అనమాట. ఇదంతా 3వ చాప్టర్ అంతా మనకి చాప్టర్ అంతా ఇండియాకి సంబంధించి, 4వ చాప్టర్ అంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, 5వ చాప్టర్ అంతా ఏం చేస్తారు మనకి టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని సెక్టార్లు అనమాట. 3 సెక్టార్స్ గురించి ఒక ఓవర్ వ్యూ అనేటటువంటిది మనం ఇవ్వాలన్నమాట. ఇది మనకి సిలబస్. ఓకేనండి. అయితే స్టార్టింగ్ మనం ఎక్కడి నుంచి చేద్దామంటే
మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి మనకి. గ్రూప్ 2 మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చేయాలి. ఓకేనా. ఇదంతా ఫస్ట్ చాప్టర్ ఇక్కడ వరకు, నీతి ఆయోగ్ వరకు. సెకండ్ చాప్టర్ ఆర్బీఐ నుంచి జిఎస్టీ వరకు ఉంటుంది. థర్డ్ చాప్టర్ దాకా ఇవన్నీ ఉంటాయి. ఫోర్త్ చాప్టర్ మనకి వ్యవసాయ మార్కెటింగ్ ఇవన్నీ వస్తాయి. ఫిఫ్త్ చాప్టర్కి ఈ ఏపీ జిఎస్టీపీ ఐటీసీ ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఇలా మనకు అవుట్ రివ్యూ సిలబస్ చేసుకోవచ్చు. మనమైతే పిన్ పాయింట్ అయితే సిలబస్ ప్రకారం వెళ్తాం. అందులో ఫస్ట్ చాప్టర్ మనం ఈరోజు స్టార్టింగ్ అయితే చేసుకుంటున్నాం. ఓకేనా. ఫస్ట్ యూనిట్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ అనేటటువంటిది ఎలా ఉంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చూద్దామన్నమాట. ఓకేనా. మన యొక్క సెక్టార్స్ గురించి, మన యొక్క ఆదాయం గురించి అయితే ఇవన్నీ మనకు తెలియాలంటే కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఆ టెర్మినాలజీస్ మనకి తెలియాలి. ఆ టెర్మినాలజీస్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం సెట్ అనేటటువంటిది అవుతుందన్నమాట. ఏంటి ఆ టెర్మినాలజీస్ అంటే, ఫస్ట్ పాయింట్ మనకి కొన్ని టెర్మినాలజీస్ మనకు తెలియాలి. జాతీయ ఉత్పత్తికి అలాగే దేశీయ ఉత్పత్తికి తేడా మనకు తెలియాలి. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ టెర్మినాలజీస్. జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి మనకి తేడా తెలియాలి. అలాగే జాతి ఉత్పత్తికి అలాగే మనకి ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ అనేటటువంటివి స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా అనేటటువంటిది తెలియాలి. మొదట చూసారు కదా, జాతి ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి. జాతి అంటే మనకి నేషనల్ అనేటటువంటిది చూపిస్తుంది అనమాట. ఓకేనా. నేషనల్ ప్రొడక్ట్. దేశీయ అంటే మనకి డొమెస్టిక్ ప్రొడక్ట్, నేషనల్ ప్రొడక్ట్. రెండవది వచ్చేసి మనకి డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ రెండింటికి మధ్య తేడా తెలియాలన్నమాట ఫస్ట్ది. అలాగే రెండోది ఏంటంటే మనకి గ్రాస్ ప్రొడక్ట్ అలాగే మనకి నెట్ ప్రొడక్ట్. ఈ రెండింటికి మనకి తేడా తెలియాలి. స్థూల ఉత్పత్తికి అలాగే నికర ఉత్పత్తికి తేడా ఏంటి మనకి తెలియాలన్నమాట. ఈ టెర్మినాలజీస్ అన్నీ ఒక 1-2 క్లాసెస్లో మనకు అయిపోతాయి. ఆటోమేటిక్గా 5 చాప్టర్లు కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఈ టెర్మినాలజీస్ అన్నీ మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము, ఎకనామిక్ సర్వేలో చూసాము, అలాగే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పాం. ఒకసారి అవి కూడా చెక్ చేస్తే మనకి వేగంగా మనకి సబ్జెక్ట్ అనేటటువంటిది అర్థమవుతుంది అన్నమాట. రెండోది ఏంటి, స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మూడోది వచ్చేసరికి చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఉత్పత్తి కారకాలకి ఫ్యాక్టర్ కాస్ట్ అంటామన్నమాట. ఇవి ఉత్పత్తి కారకాలు. ఈ టెర్మినాలజీ అంతా ఏం కాదు, ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఓకేనా. ఉత్పత్తి కారకాలకి డిఫరెన్స్ ఏంటి చూడాలి. మార్కెట్ ధరలకి నోట్స్ ఏమైనా ఉంటే రాసుకోండి, మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఉత్పత్తి కారకాలకి మార్కెట్ ధరలకి మనకి తేడా ఏంటి అనేది కూడా మనకు తెలియాలన్నమాట. అప్పుడే మనకి ఈ ఎకానమీ సబ్జెక్ట్ అంతా మనకి అర్థమవుతుంది అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మనకి వాస్తవ ధరలకి అలాగే నికర ధరలకి తేడా తెలియాలి. నికర ధరలకి తేడా అనేటటువంటిది మనకు తెలియాలి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. మనకి సెషన్ అయిన తర్వాత వీటి యొక్క డిఫరెన్స్ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 4 కానీ మనకు వచ్చేసినట్లయితే సబ్జెక్ట్ అంతా మనకు వచ్చేసినట్టే. ఎకానమీ సబ్జెక్ట్ అంతా వీటి నుంచి తిరుగుతుంది అనమాట. మన యొక్క జీడిపి అవ్వచ్చు. జీడిపిలో మనకి 8 భావనలు ఉంటాయి.
జీడిపితో మనకి 8 భావనలు అనేటటువంటివి ఉంటాయి. జీడిపి ఫ్యాక్టరీ కాస్ట్తో 4 ఉంటాయి, అలాగే మార్కెట్ ప్రైస్తో 4 ఉంటాయి. మొత్తం 8 కారకాలు. ఫైనల్గా మనకి ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మనకి జాతి ఆదాయం అవుతుందన్నమాట. జాతి ఆదాయం అంటే అది. ఈ యొక్క 4 తేడాలు కానీ మనకు వచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఎకానమీ సబ్జెక్టు గ్రిప్ అనేటటువంటిది మనకి వస్తుంది అనమాట. అది మెయిన్ అనమాట ఇక్కడ. అయితే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఒక ఎంటీ పేజ్ ఓపెన్ చేద్దాం. ఎంటీ పేజ్ ఓపెన్ చేస్తే మనకి క్లారిటీగా ఉంటుంది. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ దేని చూసుకున్నాం మనం, జాతీయ ఉత్పత్తి. జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి తేడా ఏంటి? దేశీయ ఉత్పత్తికి తేడా, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. దేశీయం అంటే పేర్లోనే ఉంది. దేశీయ అంటే ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో, ఓకేనా, ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు, సేవలు కలిపి వాటిని మనం దేశీయ ఉత్పత్తిగా మనం పరిగణిస్తామన్నమాట. ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఓకేనండి, ఒక ఆర్థిక సంవత్సరంలో మనం ఏం చేస్తున్నాం, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో, ఓకేనా, ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ భౌగోళిక సరిహద్దులో చేసేటటువంటి ఏం చేస్తున్నాం, ఇక్కడ వస్తువులు ఉత్పత్తులు చేస్తున్నాం, అలాగే సేవలు కూడా చేస్తున్నాం. వాటి యొక్క పరిమాణమే మనకి ఒక దేశీయ ఉత్పత్తిగా పరిగణిస్తామన్నమాట. దాన్ని మనం దేశీయ ఉత్పత్తిగా పరిగణిస్తాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ జాతీయ ఉత్పత్తి, అలాగే దేశీయ ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తి అంటే చూసాం, అంటే ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో మనము ఒక ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సేవలు వాటి యొక్క ఉత్పత్తిని మనం దేశీయ ఉత్పత్తిగా పరిగణిస్తాం. ఈ దేశీయ ఉత్పత్తిలో మనకి కండిషన్స్ ఉంటాయి. ఏంటి, ఇక్కడ మన దేశ భౌగోళిక ప్రాంతంలో తీసుకుంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇది ఇక్కడ మనకి మన భారతదేశ పౌరులు ఉంటారు, అలాగే విదేశీయులు కూడా భారతదేశంలో ఉంటారు కదా. ఎవరో బయట కంపెనీలు కూడా ఉంటారు. ఇక్కడ సమ్ ఎక్స్పర్సన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ మన కంపెనీ పెట్టి, అమెరికాకు సంబంధించిన వ్యక్తి అనుకోండి, ఇక్కడ కంపెనీ పెట్టవచ్చు, పెట్టి ఇక్కడ కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఈ ఉత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది, మన భారతదేశ భౌగోళిక ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, భారతీయులు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, విదేశీయులు భారతదేశంలో చేసిన ఉత్పత్తుల్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం, ఎందుకంటే మన దేశంలో వాళ్ళు తయారు చేశారు కాబట్టి. అది ఇంపార్టెంట్, ఓకేనండి. ఫస్ట్ పాయింట్ మనకి విదేశీయులు మన భారతదేశంలో ఇక్కడ ఉత్పత్తి చేశారు కాబట్టి అది కూడా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ విదేశాల్లో మన భారత ప్రజలు చేసిన ఉత్పత్తులు ఇక్కడ తీసుకోము. ఎందుకు తీసుకోం, వాళ్ళు మన భారతదేశ భౌగోళిక ప్రాంతంలో చేయట్లేదు కదా, ఎక్కడో అమెరికాలో ఉండి చేస్తున్నారు. మన భారతీయులే అవ్వచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి చేయట్లేదు. మనం ఏం చెప్పుకున్నాం డెఫినేషన్, దేశీయ ఉత్పత్తి అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఒక ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సేవలు ఒక భౌగోళిక ప్రాంతంలో, ఇదంతా మన భౌగోళిక ప్రాంతమే కదా, ఈ భౌగోళిక ప్రాంతంలో వస్తువులు, సేవలు కలిపి చేసేటటువంటి ఉత్పత్తి అన్నమాట. అది మనం దేశీయ ఉత్పత్తిగా పరిగణిస్తున్నాం. ఇక్కడ మన భారతీయులు ఉత్పత్తి చేయట్లేదు, అమెరికాలో చేస్తున్నారు, కాబట్టి ఇది మనం కలపకూడదు, ఓకేనా. ఈ 2 పాయింట్లు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏమేమి తీసుకుంటున్నాం, మన దేశీయులు
చేసేటటువంటి ఉత్పత్తి తీసుకుంటున్నాం, అలాగే విదేశీయులు కూడా చేసిన ఉత్పత్తిని తీసుకుంటున్నాం. ఎక్కడ ఉత్పత్తి చేశారు? మన భౌగోళిక ప్రాంతంలో కాబట్టి తీసుకుంటున్నాం. ఈ రెండు కూడా తీసుకుంటున్నాం. అంతేగాని ఎక్కడో మన భారతీయులు ఉండి చేసిన ఉత్పత్తులని ఇందులో కలుపం, దేశీయ ఉత్పత్తిలోను కలపం. అది మనకి మెయిన్ పాయింట్స్ అన్నమాట. అది దేశీయ ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే అదే పాయింట్ జాతీయ ఉత్పత్తి పరిస్థితి ఏందో చూద్దాం. ఇది దేశీయ ఉత్పత్తి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? జాతీయ ఉత్పత్తి. పేరులోనే ఉంది. ఒక జాతి చేసినటువంటి ఉత్పత్తి అన్నమాట. ఒక జాతి చేసినటువంటి ఉత్పత్తి అంటే దాని అర్థం ఏంటి? మన దేశ పౌరులు మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఉత్పత్తి చేసినవి ఇందులో మనం కలుపుతామన్నమాట. అంతిమ వస్తువుల సేవల ఉత్పత్తే మనకి నేషనల్ ప్రొడక్ట్ అంటాం. అదే దేశీయ ఉత్పత్తులు అయితే ఏం చెప్పాం? మన దేశీయులు ఎవరైతే విదేశాల్లో ఉండి ఉత్పత్తి చేస్తారో అవి కలపం, దేశీయ ఉత్పత్తులు. కానీ అవి ఇక్కడ కలుపుతామన్నమాట. జాతి అంటే మొత్తం వచ్చేస్తారు, ఎక్కడ అక్కడ అని ఏమి ఉండదు. భూగోళంలో భూమిపైన ఉండే భారత జాతి ఉత్పత్తి అంతా కలుపుతాం ఇందులో. అందుకే మనం చెప్పుకున్నాం ఏంటి? మన దేశ పౌరులు ఎవరైనా అవ్వచ్చు, అది మన దేశంలో అవ్వచ్చు, విదేశాల్లో అవ్వచ్చు, వాళ్ళు చేసినటువంటి అంతిమ వస్తువుల ఉత్పత్తిని ఇందులో తీసుకుంటామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదో ఒక పరిశ్రమ ఉంది. ఎవరో అంబానీ అవ్వచ్చు, అదానీ అవ్వచ్చు, ఎవరో ఒకరు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే అమెరికాలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టాడు అక్కడ, లేదా మన కియా వాడు పెట్టాడు. వాడు బయట దేశాల్లో తయారు చేస్తున్నాడు కదా, వీడెవడు? మన భారతదేశముడే. కాబట్టి వీడు చేసిన ఉత్పత్తి కూడా మనం ఇక్కడ కలుపుతామన్నమాట, జాతీయ ఉత్పత్తులు. అది దాని మీనింగ్. ఓకేనండి, ఇది మనకి ఫైనల్ అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇప్పుడు మనం వస్తున్నాం, అదే ఇక్కడ ఇంపార్టెంట్. జాతీయ ఉత్పత్తి అలాగే దేశీయ ఉత్పత్తి పేరులోనే రెండు ఉన్నాయి. దేశం అంటే ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది. అంటే ఇదేంటి? ఇది తక్కువ స్కోప్ ఉందన్నమాట. ఇది ఒక ప్రాంతీయ భావన అని చెప్పొచ్చు. జాతి ఉత్పత్తి అంటే ఇది బ్రాడ్ వ్యూ, అంటే ఇది చాలా పెద్దది అన్నమాట. జాతి ఉత్పత్తి అంటే ఇక్కడ మనం ఒక పాయింట్లో, సింపుల్ పాయింట్లో ఒక ఈక్వేషన్స్ రాసుకుందాం. ఉదాహరణకి ఏ అనే పాయింట్ తీసుకుందాం. మనకి ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి, ఏ, బి, సి. మన అండర్స్టాండింగ్ గురించి చూద్దాం. ఇది ఏ అంటే మన దేశీయులు చేసినటువంటి ఉత్పత్తి అనుకుందాం. ఇది మీరు నోట్స్లో రాసుకుంటేనే మనకు అర్థమవుతుంది. మన దేశీయ వాళ్ళు చేసినటువంటి ఉత్పత్తి. బి అంటే విదేశీయులు చేసినటువంటి ఉత్పత్తి అనుకుందాం. బి అంటే విదేశీయులు చేసినటువంటి ఉత్పత్తి అని అనుకుందాం. ఏ అంటే మన దేశీయ ఉత్పత్తి, బి అంటే విదేశీయులు చేసినటువంటి ఉత్పత్తి అనుకుందాం. సి అంటే మన దేశీయులు ఉంటారు కదా, ఎవరైతే మన దేశీయ వాళ్ళు ఉంటారో విదేశాల్లో ఉత్పత్తి చేస్తారు కదా. విదేశాల్లో ఏదో ఒక కంపెనీ పెట్టో, లేకపోతే మన ఉద్యోగులు ఉంటారు, మన పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని అమెరికా ఫారెన్ పంపిస్తారు. వాళ్ళు అక్కడ ఎంతో కొంత జాబ్ చేసుకుంటూ మొత్తం ఖర్చు పెట్టారు కదా, ఎంతో కొంత ఇంటికి పంపిస్తారు. అదేనమాట, మన దేశీయులే కదా వాళ్ళు కూడా. సంస్థలు అవ్వచ్చు, వ్యక్తులకు వచ్చే ఆదాయం అవ్వచ్చు, అది మనం సి కింద తీసుకుంటున్నాం. ఓకేనా? మన దేశీయులు విదేశీయులు చేసిన ఉత్పత్తి ఉంటుంది కదా, ఉత్పత్తి చేస్తారు, బాగానే ఉంది. వాళ్ళ ఖర్చులు అన్నీ పోను ఇక్కడికి తిరిగి పంపుతారు కదా.
ఆ ఉత్పత్తే ఇది అనమాట. సి కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా? సి అంటే సింపుల్గా మనం ఏంటంటే మన దేశీయులు విదేశాల్లో ఉత్పత్తి చేసినటువంటిది వాళ్ళ ఖర్చులు పోను మిగిలిన సొమ్ముని ఇంటికి పంపుతారనమాట. అది సి కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు రెండింటికి ఈక్వేషన్స్ వేద్దాం. ఓకేనండి. జాతి ఉత్పత్తి అంటే అర్థం ఏమిటి? జాతి ఉత్పత్తి అంటే అందులో దేశీయులు ఉంటారు, అలాగే మనకి మన జాతి వాళ్ళు విదేశాల్లో చేసినటువంటి ఉత్పత్తి కూడా ఉంటుంది కదా. కాబట్టి ఏ ప్లస్ సి అనుకుందాం. అలాగే మైనస్ దేశీయ ఉత్పత్తి అంటే అర్థం ఏంటి? మనకి దేశీయ ఉత్పత్తి అంటే అర్థం ఏంటి? ఒక భౌగోళిక ప్రాంతంలో మన దేశీయులు అక్కడే విదేశీయులు కూడా ఉత్పత్తి చేస్తారు, అది కలుపుతాం, అంతే కదా. అంటే ఏ ప్లస్ బి అని అర్థం. ఏ ప్లస్ బి. ఏ ప్లస్ సి అంటే అర్థం ఏంటి? జాతి అంటే అందరూ వచ్చేస్తారు, అందుకే సి కూడా ఇందులో కలిపామన్నమాట. జాతిలో ఏ ప్లస్ సి ఈక్వేషన్ వేసుకున్నాం. అందులో నుంచి మన దేశీయ ఉత్పత్తిని తీసేయాలన్నమాట. దేశీయ ఉత్పత్తి అంటే అర్థం ఏంటి? మన భారతదేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు, సేవలు, అది ఎవరైనా అవ్వచ్చు, భారతదేశ ప్రజలు అవ్వచ్చు, విదేశీయులు చేసినటువంటి ఉత్పత్తి అవ్వచ్చు, ఆ రెండింటిని తీసేయాలన్నమాట. ఏ ప్లస్ సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఫైనల్గా ఈక్వేషన్ ఏమొస్తుంది? ఇది రాసుకున్నాం కదా. ఇది రాసుకున్న తర్వాత ఏ ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి. ఇక్కడ మనకేమొస్తుంది? మైనస్ ఏ మైనస్ బి వస్తుంది. ఇక్కడ మనకి ఏ ప్లస్ సి ఉంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది? సి మైనస్ బి. ఆన్సర్ ఏం మిగిలింది? సి మైనస్ బి మిగిలింది. ఇక్కడ సి అంటే అర్థం ఏంటి? మనకు వచ్చిన ఇన్కమ్. సి అంటే ఏంటి? మనకు వచ్చిన ఇన్కమ్, అదే కదా. సి అంటే ఏం చెప్పుకున్నాం? మన దేశీయులు విదేశీయుల్లో ఉత్పత్తి చేసి వాళ్ళ ఖర్చులు పోను మిగిలిన సొమ్మును ఎక్కడ పంపిస్తారు, అదే కదా మనం సి అని చెప్పుకున్నాం. మరి బి అంటే ఏం చెప్పుకున్నాం? విదేశీయుల ఉత్పత్తే కదా. బి అంటే విదేశీయుల ఉత్పత్తే కదా. మరి విదేశీయులు ఇక్కడ ఉత్పత్తి చేసి వాళ్ళకి సొమ్ములు పోను ఖర్చులు పోను మరి వాళ్ళ దేశానికి పంపిస్తారు కదా, అది మనం బి అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఇది వెళ్ళిపోయిన ఇన్కమ్. బి అంటే మనకి వెళ్ళిపోయిన ఇన్కమ్, సి అంటే మనకి వచ్చిన ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఉదాహరణ తీసుకుంటే యాపిల్ కంపెనీ ఉంది. యాపిల్ కంపెనీ వాడెవడు? విదేశీయుడే, కానీ మన భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నాడు. యాపిల్ ఫోన్స్ అనేటటువంటిది ఉత్పత్తి చేస్తున్నాడు, బాగానే ఉంది. వాడికి మెయింటెనెన్స్ గురించి, వాడి యొక్క సంస్థ మెయింటెనెన్స్కి శాలరీస్ అన్నీ పోను మిగిలిన ఉత్పత్తి ఏదైతే మిగిలిన సొమ్ము ఏదైతే ఉందో వాడి కంట్రీకి వాడు తీసుకెళ్ళిపోతాడు, అంతే కదా. కాబట్టి ఇదేంటి? పేమెంట్ ఇన్కమ్ అంటామన్నమాట. మన దేశంకి ఇది రావట్లేదు, మన దేశం నుంచి పోతుంది. అదే సి అంటే ఏంటి? మన భారతీయులు ఉన్నారు, అమెరికాలో ఇష్టాసారంగా ఉన్నారు. ఇవి అమెరికాలే కాదు, గ్లోబల్గా మన వాళ్ళ శాతం 25-25% దాటి ఉందన్నమాట యావరేజ్గా తీసుకుంటే. అంటే ఎక్కడెక్కడో మన యొక్క పిల్లలందరూ అక్కడ వర్క్ చేసి వాళ్ళ సంస్థలు కూడా నిర్మించవచ్చు కదా. యూనికార్న్లు అవ్వచ్చు, పెట్టుబడి సంస్థలు అవ్వచ్చు. అక్కడ బాగా ఇన్కమ్ని జనరేట్ చేసి వాళ్ళ ఖర్చులు పోను వాళ్ళు ఇండియాకు పంపిస్తారు. అది మనకి సి అంటే వచ్చే ఇన్కమ్, బి అంటే వెళ్ళిపోయే ఇన్కమ్. వారుండిటి మధ్య తేడాయే మనకి జాతీయ ఉత్పత్తిలోంచి దేశీయ ఉత్పత్తి తేడా అనమాట. ఆ రెండింటి మధ్య తేడాయే మనకి. దీన్నే మనం ఎకానమీ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. ఈ యొక్క డిఫరెన్స్నే నెట్ ఫ్యాక్టర్, ఇది ఒక నికర ఉత్పత్తి అనమాట. ఎక్కడి నుంచి? ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? విదేశీయుల నుంచి మధ్య తేడా అనమాట. దీన్నే మనం విదేశీ కారకము అంటాం. ఈ ఆదాయాన్ని మనము విదేశీ కారకము అని కూడా అనొచ్చు అనమాట. విదేశీ నికర
కారక ఆదాయము అని అంటామన్నమాట. చాలా మనకి ఇది ఇంపార్టెంట్. అయితే ఈక్వేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం సేమ్ దాన్ని ఇక్కడ రాద్దాం. అంటే సి మైనస్ బి. సి అంటే మనకి ఏమని చెప్పుకున్నాం, రిసీవ్డ్ ఇన్కమ్. సి అంటే మనకి రిసీవ్డ్ ఇన్కమ్. మరి బి అంటే పేమెంట్ ఇన్కమ్. అంటాం. ఇది పేమెంట్ ఇన్కమ్ అంటే మనం పే చేయాల్సింది, ఇది మన దగ్గరికి వచ్చేది. ఈ రెండింటి మధ్య తేడాయే ఏమంటామంటే విదేశీ నికర కారక ఆదాయము అని అంటాం. ఏమంటాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశీ నికర కారక ఆదాయము అని అంటాం. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ యొక్క డిఫరెన్స్ని మనం ఏమనుకున్నాం, జాతీయ ఉత్పత్తికి అలాగే దేశీయ ఉత్పత్తికి మధ్య తేడానే మనం ఏమనుకున్నాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దీన్ని ఏమనుకున్నాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది మనకి ఈక్వేషన్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. తెలుగులో ఏమంటాం, నికర విదేశీ, ఇక్కడ రాస్తాను, విదేశీ నికర కారక ఆదాయము. విదేశీ నికర కారక ఆదాయం అంటాం. ఓకేనా. ఇప్పుడు ఒక క్లారిటీ మనకు వచ్చింది. అంటే జాతి ఉత్పత్తి నుంచి దేశీయ ఉత్పత్తికి మధ్య ఉన్న తేడా ఏమిటి అంటే నికర విదేశీ కారక ఆదాయం అనేటటువంటిది వస్తుంది అన్నమాట. అంటే సింపుల్గా ఈక్వేషన్లో చెప్పుకుంటే ఇది మనకి రిసీవ్డ్ ఇన్కమ్, అలాగే పేమెంట్ ఇన్కమ్. ఇది సి కదా మనం అనుకున్నాం, ఇది బి. ఓకేనండి, ఇది సి, ఇది బి అనమాట. సిబి. అయితే ఇక్కడ చూడండి, ఇది రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పేమెంట్ ఇన్కమ్ చేస్తేనే ఈ యొక్క డిఫరెన్సే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటామన్నమాట. ఇది మనకి పాజిటివ్గా ఉందనుకోండి, గుడ్ సైన్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకు వచ్చేది డాలర్స్ అనేటటువంటివి బాగున్నాయి, అంటే వచ్చేది ఎక్కువ ఉంది. పోయేదానికన్నా మనం పేమెంట్ చేసేదానికన్నా గవర్నమెంట్కి వచ్చేది ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి పాజిటివ్ సైన్ అనమాట. ఎప్పుడైనా మనకి ఆర్ గ్రేటర్ దాన్ పి ఉంటే బెటర్, మరి ఆర్ లెస్ దాన్ పి ఉంటే నెగిటివ్. అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా బయటికి వెళ్ళిపోయింది ఎక్కువ ఉంది. మనకి విదేశాల నుంచి మన వాళ్ళు పంపించిన దానికన్నా మన దేశం నుంచి విదేశీయులు పట్టుకెళ్ళింది ఎక్కువైపోతుంది. కాబట్టి ఇది అంతగా గుడ్ సైన్ కాదు. ఈక్వల్ ఎప్పుడు అవే పరిస్థితి లేదు. ఆర్ ఈక్వల్ టు పే, ఎంతో కొంత డిఫరెన్స్ అనేటటువంటిది మనకి ఉంటుందన్నమాట. ఫస్ట్ కాన్సెప్ట్ మనకు అర్థమైంది, జాతీయ ఉత్పత్తికి అలాగే దేశీయ ఉత్పత్తికి ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇంకొక రెండోది చూద్దాం. స్థూల ఉత్పత్తి అలాగే నికర ఉత్పత్తి ఈ రెండింటికి చూద్దాం. ఇంతకు ముందు చూసింది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనం ఏం చూసాం, స్థూల ఉత్పత్తికి చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఓకేనా, ఫస్ట్ది. అలాగే ఇది మనకేంటి, సెకండ్ది అనమాట. ఓకేనా. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి అది ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఏంటో చూద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే మనకి ఏమొస్తుంది అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అది జాతీయ దేశీయ ఉత్పత్తులు, ఇవి స్థూల నికర ఉత్పత్తులు. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మనం ఏంటి ఇక్కడ గ్రాస్ ప్రోడక్ట్, ఇది నెట్ ప్రోడక్ట్. ఓకేనండి. మరి స్థూల ఉత్పత్తి లేదా
గ్రాస్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏమిటి అంటే, మన దగ్గర ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ ఉందనుకోండి, ఒక స్థిర మూలధనం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేనే ఉన్నాను, నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాను అనమాట. ఒక 5,000 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టాను. ఏ ఫ్యాక్టరీ? ఒక ప్లేట్ల ఫ్యాక్టరీ అనుకోండి, లేదా వాటర్ ఫ్యాక్టరీ పెట్టాను. వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. మరి దానికి యంత్రాలు ఉండాలా, అలాగే దానికి మరి భవనాలు ఉంటాయా, రెంట్ తీసుకుంటాను కదా, మరి దానికి పనిముట్లు ఉంటాయా, అలాగే ఇతర వస్తువులు కొనాలా. ఇవన్నీ ఏంటి? ఫిక్స్డ్ క్యాపిటల్ అనమాట. వీటిని ఉపయోగించి నేను ఈ యొక్క వాటర్ అనేటటువంటిది ఉత్పత్తి చేస్తాను, లేదా ఏ ఉత్పత్తిదారుడు ఏది చేస్తే అది. మీరు ఏ ఎగ్జాంపుల్ అనుకుంటే అది. నేను ఒక పెన్నుల షాపే పెట్టుకున్నాను అనుకోండి, దాన్ని ఉత్పత్తి చేయాలంటే ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ అనేటటువంటిది ఉండాలన్నమాట. వాటిని ఉపయోగించి నేను చేస్తాను. అలాగే బైకుల ఉత్పత్తి తయారీదారుడు ఉన్నాడు, వాడు కూడా అలా అనమాట. అలా ఏ ఎగ్జాంపుల్ అయినా మనం తీసుకోవచ్చు. అయితే ఎవడైనా ఫిక్స్డ్ క్యాపిటల్ పెట్టి చేస్తాడు. అవి యంత్రాలు అవ్వచ్చు, భవనాలు అవ్వచ్చు, పనిముట్లు అవ్వచ్చు, అన్నిటికీ అవసరమే. మరి స్థిర మూలధనాన్ని ఉపయోగించి, అంటే ఇవి ఫిక్స్డ్ క్యాపిటల్ అనమాట. వీటిని ఉపయోగించి రైతే ఉన్నాడు, వరి పంట చేస్తున్నాడు, దానికి మనకి యంత్రాలు కావాలా, అలాగే చాలా అలా అనమాట. ఆ యంత్రాలు ఉపయోగించి ఆయన పని చేస్తారు, దాన్ని అనమాట. అంటే స్థిర మూలధనాన్ని ఉపయోగించి చేసే ఉత్పత్తినే మనం స్థూల ఉత్పత్తిగా పేర్కొనవచ్చు అనమాట. స్థూల ఉత్పత్తి అంటే అది అర్థం. ఓకేనండి. స్థిర మూలధనాన్ని ఉపయోగించి మనం యంత్రాలు కానీ, భవనాలు కానీ, పనిముట్లు ఇవన్నిటికీ ఉపయోగించి పని చేసుకుంటాం. మరి ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, ఇన్నిసార్లు ఇవన్నీ ఉపయోగించి చేస్తే మరి అవి తరిగిపోవా? ఇప్పుడు యంత్రాలే ఉన్నాయి, వాటిని ఉపయోగిస్తున్నాము. రైతులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, యూరియా కేంద్రాలు అవ్వచ్చు, వాళ్ళందరూ యంత్రాలు ఉపయోగిస్తారు. కార్లు ఫ్యాక్టరీ అవ్వచ్చు, వాళ్ళందరూ యంత్రాలు ఉపయోగిస్తారు. అవన్నీ తరుగుతాయి కదా. అంటే స్థిర మూలధనాన్ని ఉపయోగించి నేను, స్థిర మూలధనం అంటే ఏంటి? ఇవే యంత్రాలు, పనిముట్లు, అలాగే భవనాలు, ఇవన్నీ కూడా తరుగుతాయి అన్నమాట. అవునా కదా? కొంత సమయం తర్వాత ఇవి తరుగుతాయి. అంటే మనకి ఇక్కడ ఏమిటి అబ్జర్వ్ చేయాలి? స్థిర మూలధనం ఉపయోగించడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే తరుగుదల వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎందుకంటే కొన్ని సంవత్సరాలకి వరిగిపోతాయి ఈ యంత్రాలు అవ్వచ్చు, ఏవి అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, స్థిర మూలధన వినియోగం అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఏమంటామండి? కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. అంతే కదా, మనం కన్జంప్షన్ చేస్తున్నాం ఎవరిని ఉపయోగించి? ఫిక్స్డ్ క్యాపిటల్ ఉపయోగించి. ఇవి చేయడం వల్ల నాకు ఏమొస్తుంది? తరుగుదల వస్తుంది, డిప్రెషన్. ఓకేనండి. ఇక్కడ ఈక్వేషన్ మనం రాసుకుంటే, స్థిర మూలధనాన్ని ఉపయోగించి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఉపయోగించి నేను వస్తువులను ఉత్పత్తి చేస్తే నాకేమొస్తుంది? తరుగుదల వస్తుంది. అవి కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి తరుగుదల అనేటటువంటిది వస్తుంది. అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మనకి డిప్రిషియేషన్. డి అంటే ఏంటండి? డిప్రిషియేషన్. అంతే కదా. ఇంకా మనం ఈక్వేషన్ రాసుకుంటే, స్థూల ఉత్పత్తిలోంచి ఓకేనా, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసేయాలన్నమాట. ఎందుకు? అవి అరుగుతాయి కదా, అవి అరుగుతాయి కాబట్టి వాటిని తీసేస్తాను అనమాట. తీసిస్తే ఓకేనా, ఇంపార్టెంట్ అనమాట. తీసిస్తే నాకేమొస్తుంది? నికర ఉత్పత్తి వస్తుంది, లేదా నికర మూలధనం వస్తుంది అనమాట. నికర ఉత్పత్తి వస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? గ్రాస్ ప్రొడక్ట్. స్థూల ఉత్పత్తి అంటే ఏంటి? గ్రాస్ ప్రొడక్ట్లోంచి సిఎఫ్సి. ఓకేనండి. గ్రాస్ ప్రొడక్ట్లోంచి నేను సిఎఫ్సి, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసిస్తే నాకు నికర ఉత్పత్తి వస్తుంది. ఓకేనా. సిఎఫ్సికి బదులు నేనేం రాయొచ్చు?
డి రాయొచ్చు, ఎందుకంటే డిప్రెషన్ అని కాబట్టి. అంటే గ్రాస్ ప్రొడక్ట్లోంచి డిప్రిసియేషన్ చేస్తే నాకు నెట్ ప్రొడక్ట్ వస్తుంది. ఫైనల్ ఈక్వేషన్ మనకి ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఏంటంటే గ్రాస్ ప్రొడక్ట్ అంటే స్థూల ఉత్పత్తిలోంచి నేను డిప్రెషన్ కానీ తీసిస్తే నాకు నెట్ ప్రొడక్ట్ వస్తుంది. సింపుల్. అవి అరుగుతాయి కదా, కొన్ని రోజులు కరగడం వల్ల వాటిని తీసిస్తే నాకు ఏమొస్తుంది, గ్రాస్లోంచి తరుగుదల తీస్తే నాకు నెట్ వస్తుంది. అంతే కదా. నీ గ్రాస్ శాలరీ ఎంత అంటే ఎంతో కొంత చెప్తావు, కానీ అది నిజం కాదు. మన చేతికి వచ్చేది ఎంత అనేది ఇంపార్టెంట్. అందులోనూ మన శాలరీ 20,000 అనుకోండి, అందులోన ఏమవుతుంది, ఇది గ్రాస్ శాలరీ అంటాం. మరి నెట్ అంటే ఏమవుతుంది, అందులోన మనకి ట్యాక్స్ అన్నీ పోను మనకు వచ్చేదనమాట. 20,000 కంటే ఏం ట్యాక్స్ కట్ అవ్వదు అనుకోండి పెద్దగా. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు అనుకోండి, ఇంకో 0 పెట్టాం, అప్పుడు మనకి ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. అలాగే అన్ని అలవెన్సులు పోను నీ చేతికి వచ్చింది ఎంత అంటే అంత అనమాట. 2 లక్షలకి ఎంత వస్తుంది, 1,70,000 ఇలాగ వస్తుంది అనమాట. ఇది మనకి నెట్ అంటే గ్రాస్ నెట్ డిఫరెన్స్ అర్థమైంది కదా, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. దీన్ని బట్టి ఈక్వేషన్ మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రాస్ ప్రోడక్ట్ కావాలనుకోండి, ఈ -d అవతలకి వెళ్ళిపోతుంది, +d అవుతుంది, అలా అనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రశ్న ఎలాగైనా అడగడానికి మనకి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఎలా అంటే డిప్రిసియేషన్ అనేటటువంటిది మనకి ఎందులో ఉంటుంది అని అడుగుతాడనమాట. అంటే తరుగుదల, మనకి కన్ఫ్యూజ్ చేయడానికి తరుగుదల ఎందులో ఉంటుంది అని అడుగుతాడు. తరుగుదల ఎందులో ఉంటుంది, గ్రాస్ ప్రొడక్ట్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది తరుగుదల, గ్రాస్ ప్రొడక్ట్లోనే ఉంటుంది. ఇందులో ఉంటుంది కాబట్టే దాన్ని తీసిస్తే నాకేమొస్తుంది, నెట్ ప్రొడక్ట్ వస్తుంది. అది దాని అర్థం అనమాట. డిప్రిసియేషన్ లేదా తరుగుదల ఎందులో ఉంటుందంటే గ్రాస్ ప్రొడక్ట్లోనే ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది దాని అర్థం అనమాట. దీన్ని బట్టి మనకి ఇక్కడ 2 ఈక్వేషన్లు అర్థమయ్యాయి. జాతి ఉత్పత్తి, ఫస్ట్ది జాతి ఉత్పత్తిలోంచి దేశీయ ఉత్పత్తికి తీసిస్తే నాకు ఏమొస్తుంది, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ వస్తుంది. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం ఒకటి, ఏంటి, రెండిటి యొక్క స్థూల ఉత్పత్తికి లోంచి నికర ఉత్పత్తికి తేడా ఏంటి, డిప్రిసియేషన్, తరుగుదల. దీన్నే మనం జాతీయ ఆదాయం అని పిలుస్తామన్నమాట. 8 భావనలో చివరగా వచ్చేది ఇదే, ఎన్ఎన్పి, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటాం. లాస్ట్లో నేను చెప్తాను. ఎన్ అంటే నెట్, ఇంకొక ఎన్ అంటే నేషనల్ ప్రొడక్ట్. అది ఎక్కడ, ఉత్పత్తి కారకాల వద్ద. ఓకేనండి, ఉత్పత్తి కారకాల వద్ద నికర జాతీయ ఉత్పత్తిని జాతి ఆదాయం అని అంటాము, నేషనల్ ఇన్కమ్. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్లో మనం చెప్పుకుందాం. ఇది 2 అయినాయి ఇక్కడికి. ఓకేనండి, జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి మధ్య భేదాయే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అలాగే స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడాయే మనకి డిప్రిసియేషన్ అని మనకి గుర్తుండాలి. ఇంకా మూడోది చూద్దాం. మూడోది ఏంటి మనకి చెప్పాము అక్కడ, ఉత్పత్తి కారకాలు, మార్కెట్ ధరల పరిస్థితి ఏంటి. ఉత్పత్తి కారకాలకి అలాగే మనకి మార్కెట్ ధరలు చేస్తే ఏమొస్తుంది అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఉత్పత్తి కారకాలు, మార్కెట్ ధరలు, ఈ రెండింటికి చూడాలన్నమాట. ఎప్పుడైనా ఉదాహరణ మనకి ఇక్కడ తీసుకోండి. ఒక రైతే ఉన్నాడు, ఆ రైతు ఏం చేస్తాడు, ఉత్పత్తి చేస్తాడనమాట. అంతే కదా. రైతు ఒక పంట పండిస్తాడు. రైతు ఉన్నాడు, ఒక పంట అనేటటువంటిది వేశాడనమాట, వరి, గోధుమ ఏదో ఒకటి.
ఆయన ఉత్పత్తి చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం జాతీయ ఆదాయం లెక్కిస్తాం. అయితే ఈ ఉత్పత్తి అనేది అలా ఉండిపోతుందా? లేదు, మార్కెట్కి వెళ్తుంది కదా. మరి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మార్కెట్ దగ్గర పన్నులు విధిస్తారా? అలాగే పన్నులు విధించినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని కలపాలి. అలాగే ప్రభుత్వం అనేటటువంటిది రైతుకి, అయ్యా ఉత్పత్తి చెయ్యు, నీకు ఎరువులకు కానీ పెట్టుబడికి కానీ అలాగే రుణ సహాయం కానీ నేను కొంత సబ్సిడీ ఇస్తాను. అలాగేనా? సబ్సిడీ ఇస్తే రైతు పంట పండిస్తాడనమాట. సబ్సిడీలు ఏం చేయాలి? మనం తీసివేయాలన్నమాట. ఓకేనండి, సబ్సిడీలని తీసివేయాలి. పన్నులు అయితే కలపాలి. ఎందుకు? సబ్సిడీలు ఎందుకు తీసేస్తాను? అది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట, అందుకే తీసేయాలి. పన్నులు ఏం చేస్తాను? కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్, అందుకే దాన్ని మనం ఇక్కడ కలపాలి. అయితే ఎప్పుడైనా మనకి మార్కెట్ ధరల వద్ద చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు ఉంటాయి. ఏంటి? మార్కెట్ ప్రైస్ అలాగే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి కారకాల దగ్గర అనమాట. అంటే రైతులు అవ్వచ్చు, ఉత్పత్తి చేస్తారు, అక్కడ మనం వాల్యుయేషన్ చేస్తాం, అది ఫ్యాక్టర్ అవుతుంది, ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. అదే మనకి మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, అక్కడ మార్కెట్లోకి వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాం, అక్కడ ప్రోడక్ట్ కొంటున్నాం అంటే అర్థం ఏంటి? ఇందులోన పన్నులు ఉంటాయి, ట్యాక్స్లు అన్నీ ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అంటారనమాట. ఎప్పుడైనా మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ అందులో పన్నులు ఉంటాయన్నమాట. ఓకేనండి, అది దాని అర్థం. మనం ఇన్డెప్త్గా ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్స్ వస్తాయి, అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మూడో దాంట్లోన మనకి మార్కెట్ ధరలు చూసుకోండి. మార్కెట్ ధరలు చూసుకుంటే మనకి అందులో ఉత్పత్తి కారకాలు ఉంటాయి, అలాగే పరోక్ష పన్నులు ఉంటాయి. పరోక్ష పన్నులను మనం తీసివేయాలి. పరోక్ష పన్నులు కింద రాస్తున్నా అండి. ఉత్పత్తి మార్కెట్ ధరల వద్ద మనం తీసుకుంటే, మార్కెట్ ధరలు అంటే మార్కెట్ ప్రైసెస్ అనమాట. ఎంపీ మార్కెట్ ప్రైస్ని ఎలా రాయొచ్చు? ఎఫ్సి రాయొచ్చు. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాలు ఇవి. ఇక్కడ ఉత్పత్తి కారకాలు అంటే అర్థమైంది మనకి, ఉత్పత్తి కారకాలు. అలాగే దీనికి ఏంటి? పన్నులు ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వాటిని తీసేయాలి. సబ్సిడీలు వాటిని కలపాలి. సబ్సిడీలు ప్రభుత్వం ఇస్తుంది కదా, వాటిని తీసేయాలి. ఇది మనకి ఫార్ములా అనమాట. ఓకేనండి. అయితే మనకి ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీలే ఏమంటామంటే నెట్ ఐటీ అంటామన్నమాట. నెట్ ఐటీ అంటే అర్థం ఏంటంటే నికర పరోక్ష పన్నులు అని అంటాం. ఓకేనా? ఈ రెండింటిని కలిపి ఏమంటాం? ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులు, సబ్సిడీలని కలిపి ఏమంటాం మనం? నెట్ ఐటీ అని అంటాం. దీనికి బదులు మనం ఏం రాసుకోవచ్చు? మార్కెట్ ప్రైస్ అంటే ఉత్పత్తి కారకాల వద్ద రైతు చేసినటువంటి వరి, అలాగే దానికి నెట్ ఐటీ కలపాలన్నమాట. నెట్ ఐటీ అంటాం, నికర పరోక్ష పన్నులు. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీకి బదులు నేను నెట్ ఐటీ రీప్లేస్ చేశాను, అంతే, ఇక్కడ ఏం లేదు. ఓకేనా? రైతు చేసినటువంటి ఉత్పత్తి వరి పంటకి పరోక్ష పన్నులు కలిపితేనే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది, అంతే కదా, సింపుల్ లాజిక్. అది ఉత్పత్తి దగ్గర ఉంటే ట్యాక్స్లు అనేటటువంటివి పడవు. ఇప్పుడు పెన్ను ఉత్పత్తి చేస్తున్నాడు, అక్కడ ట్యాక్స్లు పడతాయి ఏంటి? పడవు. ఏ వస్తువు ఉత్పత్తి చేసినా అక్కడ ట్యాక్స్లు ఉండవు. సింపుల్గా మనం గుర్తుంచుకోవాలంటే ఉత్పత్తి చేసిన కేంద్రం దగ్గర ట్యాక్స్లు పడవు. అది ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్తుందో అప్పుడే ట్యాక్స్లు పడతాయి, అదే దాని అర్థం. అదే ఈక్వేషన్ ఇక్కడ మనం రాసుకున్నాం. మార్కెట్ ప్రైస్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాలు ప్లస్ నెట్ ఐటీ, అయిపోయింది. నెట్ ఐటీ అర్థమైంది కదా. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అంటే ఏమేమి ఉంటాయి అందులో? ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఐటీ. ఈ నెట్ ఐటీ ఎలాగొచ్చింది మనకి? ఈ నెట్ ఐటీ అంటే పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలు తీస్తాం. ఓకేనా? అప్పుడే మనకి నికర పన్నులు అనేటటువంటి వస్తాయి అన్నమాట.
ఓకేనండి. ఫైనల్గా మనకి ఇక్కడ ఇంకోలాగా అడుగుతాడు. ఇంతకుముందు డిప్రిసియేషన్ తరుగుదల ఎందులో ఉంటుంది అని మనం ఇందాక చెప్పుకున్నాం. తరుగుదల ఎందులో ఉంటుంది అనేటటువంటిది చూసుకుంటే గ్రాస్ ప్రోడక్ట్లో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అడుగుతాడు ఏటని, నికర పరోక్ష పన్నులు ఎందులో ఉంటాయి అని అడుగుతాడు. నెట్ ఐటీ ఓకేనండి. ఇవి నికర పరోక్ష పన్నులు అంటాం. ఎన్ఈటి నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు ఎందులో ఉంటాయి అని అంటాం. ఎందులో ఉంటాయి నికర పరోక్ష పన్నులు? ఎందులో ఉంటాయంటే మార్కెట్ ధరల్లోనే ఉంటాయి. ఇది చూసి మీరు ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఉంటాయని రాయకండి. నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు ఎక్కడ ఉంటాయి? నికర పరోక్ష పన్నులు అనేవి మార్కెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఉంటాయి, రైతు ఉత్పత్తి చేసిన దగ్గర ఉండవన్నమాట. అది మనకి రిలేషన్. ఓకేనండి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మూడోది కూడా చూసాం. ఏం చూసాం? ఇప్పుడే మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాలు చూసాం కదా. ఏమేటివి? మార్కెట్ ధరలు అంటే ఎంపీ మార్కెట్ ఎంపీ అంటాం దీన్ని, మార్కెట్ ప్రైసెస్. ఓకేనా, మార్కెట్ ప్రైసెస్. అలాగే దానికి ఇంకో దానికి డిఫరెన్స్ ఏం చూసాం? ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్ కాస్ట్స్ అంటామన్నమాట. ఉత్పత్తి కారకాలు, ఇవి ఉత్పత్తి కారకాలు అని అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకేమొచ్చింది? నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు వచ్చాయి. 3 ఈక్వేషన్లు ఇక్కడ మనకు వచ్చాయి అన్నమాట. ఓకేనండి. ఏటిది? మార్కెట్ ప్రైస్. ఓకేనా, మార్కెట్ ప్రైస్కి ఉత్పత్తి కారకాలకి మధ్య డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి? నికర పరోక్ష పన్నులు అనేటటువంటివి వస్తాయి అన్నమాట. మరి రెండోది ఏం చెప్పుకున్నాం? స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఏమొస్తుంది? డిప్రిషియేషన్, తరుగుదల వస్తుంది. మరి మొదటిది జాతి ఉత్పత్తికి దేశ ఉత్పత్తికి తేడా ఏమొస్తుంది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. 3 ఈక్వేషన్ చెప్పుకున్నాం. 4వది ఇంకొకటి ఉంది, సింపులే. ఓకేనా. వాస్తవ ధరలకి నికర ధరలకి తేడా, దాన్నే మనం డిఫ్లేటర్ అంటాం. డిఫ్లేటర్ అని అంటే ఇప్పుడు మన దగ్గర భారతదేశ జీడిపి లెక్కిస్తాం. ఇది ఏ జీడిపి అంటే నామినల్ జీడిపి అంటామన్నమాట. నామినల్ అంటే ఏంటి? ప్రస్తుత ధరలని. ఓకేనా. రియల్ జీడిపి అంటే వాస్తవ ధరలు అనేటటువంటివి ఉంటాయి. అవి ఎప్పుడు లెక్కిస్తాం? ఒక బేస్ ఇయర్ ఉంటుంది, దాన్ని బట్టి మనం లెక్కించాలి. ఇప్పుడున్న బట్టి డబ్బు లెక్కెడితే ఎక్కువ డబ్బే వస్తుంది నీ దగ్గర, కానీ స్థిర ధరలు అనేటటువంటి దగ్గరే లెక్కించినటువంటి ఆదాయమే మనకి అసలైన ఆదాయంగా పరిగణిస్తామన్నమాట. ఈ రెండింటికి మధ్య తేడా, వాస్తవ ధరలకి నికర ధరలకి మధ్య ఉన్న డిఫరెన్సే మనకి డిఫ్లేటర్ అంటామన్నమాట. ఈ నికర ధరలను ఎలా మనం చూస్తామంటే, నికర ధర ఎలా వస్తాయి మనకి? ప్రస్తుత ధరల మీదే కదా వస్తాయి. ప్రస్తుత ధరల దగ్గర తీసుకోవాలన్నమాట. హెచ్చు వేస్తే మనకి వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైనా ఈ 4వది చూద్దాం ఇప్పుడు. ఓకేనా. వాస్తవ ధరలు అలాగే నికర ధరలకి ఎప్పుడైనా మనం చూసుకోండి, ఇది ఎప్పుడు కూడా ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. డిఫ్లేటర్ అనేటటువంటిది దేని మీద అంటే ధరల చూచి. ఏంటి ధరల చూచి? ప్రస్తుత ధరల ఆదాయం. ఓకేనండి. ప్రస్తుత ధరల ఆదాయం దేని మీద? స్థిర ధరల ఆదాయం మీద చూడాలి. ఇది ఎప్పుడైనా బేస్మెంట్ ఇయర్ స్థిర ధరల ఆదాయం ఇంటూ 100. ఓకేనా, ఇంటూ 100 వేస్తే మనకి ధరల చూచి నిజమైన ఆదాయం వస్తుంది అన్నమాట. ఇదే మనకి జాతి ఆదాయం అవుతుంది. నేషనల్ ఇన్కమ్ ఇలా వస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా జాతి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తాము? ప్రస్తుత ధరల ఆదాయము అలాగే స్థిర ధరల ఆదాయాన్ని దానితో భాగించాలన్నమాట. భాగిస్తేనే మనకి నిజమైన ఆదాయం అనేటటువంటిది వస్తుందన్నమాట ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఫార్ములా మనకు గుర్తుంది కదా. ధరల చూచి అంటే అర్థం ఏంటి? ప్రస్తుత ధరల ఆదాయము డివైడెడ్ బై స్థిర ధరల ఆదాయము ఇంటూ 100. మనకి స్థిర ధరల ఆదాయం కావాలంటే ఇది వెళ్ళిపోతుంది, ఈ ధరల చూచి కిందకు వచ్చేస్తుంది. స్థిర ధరల ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ధరల ఆదాయం బై ధరల చూచి ఇంటూ 100 వేస్తే స్థిర ధరల ఆదాయం వచ్చేస్తుంది. ప్రస్తుత ధరల ఆదాయం కావాలంటే ఇది డివైడెడ్ బై ఎక్కడ ఉంది, అవతలకి వెళ్తే మల్టిపుల్ అవుతుంది. అలా మనం ఈ ఈక్వేషన్ బట్టి ఏ ధరలైనా కట్టవచ్చు. ఈ ఈక్వేషన్ అయితే మనం గుర్తుంచుకోండి, ఓకేనా. ధరల చూచి ఇది మనకి 4, ఇక్కడతో 4 అయితే మనకి అయ్యాయి అన్నమాట. ఈ 4 కానీ వచ్చేస్తే ఎకానమీ అంతా మనకి అయిపోయినట్టే, ఓకేనండి. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక తర్వాత నుంచి మనకి 8 భావనలు అయితే మనకి ఉన్నాయన్నమాట. మార్కెట్ ధరల్లో జీడిపి మనకి, అలాగే ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల దగ్గర మనం జాతి ఆదాయాన్ని లెక్కిస్తామన్నమాట. మార్కెట్ ధరల్లో ఏంటి? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, అలాగే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ 2 అయినాయి. అలాగే ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, అలాగే ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ 4 అయినాయి. సేమ్ ఇవే ఫ్యాక్టర్ కాస్ట్ తగిలించేస్తాం. ఎంపీ అన్నావు కదా, ఇవి తీసిస్తే ఎఫ్సి పెట్టిస్తే అదే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ఎన్ఎన్పి లాస్ట్ ఫ్యాక్టర్ కాస్టే మనకి అసలైన జాతి ఆదాయం. ఇలా మనకి ఈ యొక్క అభివృద్ధి భావన అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఒక దేశం యొక్క ఆదాయాన్ని గణించడానికి ఉపయోగించేటటువంటి సూచికలు అవ్వచ్చు, ప్రాసెస్ అవ్వచ్చు, మనకి ఇలా జరుగుతుందన్నమాట. ఈ 4 గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జాతి ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తికి మనకి తేడా ఏమొస్తుందని చెప్పాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. రెండోది ఏం చెప్పుకున్నాం, స్థూల ఉత్పత్తికి అలాగే నికర ఉత్పత్తికి తేడా ఏమని చెప్పుకున్నాం, డిప్రిషియేషన్. మూడోది మార్కెట్ ధరలు అలాగే ఫ్యాక్టర్ కాస్ట్, వాటి దగ్గర మనకేముంటుందని చెప్పాం, నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు. అలాగే వాస్తవ ధరలు నాలుగోది, వాస్తవ ధరలకి నికర ధరలకి మైనస్, ఓకేనా, డిఫ్లేటర్ అని చెప్పుకున్నాం. ఇలా ఈ 4 మనం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ కూడా వీటి మీద అడుగుతాడు, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనండి. ఇలా మనం ప్రతిదీ మనం డిస్కషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. డైలీ అట్లీస్ట్ 2 or 3 అయితే ఉంటుంది. మీకు ఈజీగా మనకి సిలబస్ అనేటటువంటిది కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు చేయాల్సిన పనల్లా ఏమిటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఎవరైతే బేసిక్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అడ్వాన్స్డ్ లెవెల్ కూడా మనకి తర్వాత మనం డిస్కషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట, ఓకేనండి. ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి, ఓకేనా. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.